జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని సదా భగవంతుని నేను ప్రార్థిస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేది మహామృత్యుంజయ మంత్రం. ఈ మృత్యుంజయ మహామంత్రం చదవడం ద్వారా మనకి అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మృత్యుంజయ మహామంత్రానికి ఉన్న పవర్ ఏంటి అంటే, మనకి మృత్యు దరిచేరదు అంటే దాని అర్థం మనం అకాల మృత్యువు రాదని అర్థం. అంతేగాని మృత్యు దరిచేరని వాడు ఈ భూమి మీద ఎవరు ఉండరు. అది ఎవరికి సాధ్యం కాదు కూడా. బ్రహ్మ ఎవరికి ఏ వరాలు అడిగినా సరే ఇస్తాడు. కానీ మరణం లేకుండా ఉండమంటే మాత్రం ఎవరికి ఉండదు. అది ఒక్క రాక్షసులకు మాత్రమే పుట్టే కోరిక. అందుకని చెప్పి మరణం లేకుండా ఎవరికి ఉండదు. మనకి అకాల మృత్యువు రాకుండా మనము ప్రతిరోజు కూడా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. అది ఏమిటి అంటే మృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్. అయితే దీని తలక అర్థం ఏంటంటే, త్రయంబకం మూడు కన్నులతో కలిగినవాడా, మూడు కన్నులు కలిగినవాడా, మొత్తం మహీపతి, మొత్తం అంతటికి ఈ భూమి అంతటికి కూడా నువ్వే ఏలేవాడివి. సుగంధిం పుష్టివర్ధనం మంచి గంధాన్ పరిమళాలు కలిగినవాడా, సుగంధం గంధ పరిమళం కలిగినవాడా. ఉర్వారుకమే బంధనాత్ అంటే దోసపండు. ఉర్వారుకము అంటే దోసపండు అని అర్థము. అయితే ఈ దోసపండు బాగా పండిపోయిన తర్వాత తన ముచిక నుండి ఎలా విడిపోతుందో బయటకి, అలా నా దేహం నుండి నా ఆత్మని భవబంధాలన్నిటినీ కూడా బయటకి తీసేసేయి. ఎప్పుడు? నేను బాగా పండిపోయాక. ఈ భవబంధాలన్నీ నన్ను విడిచిపెట్టేటప్పుడు నన్ను ఎంత దోసపండి ఎంత తేలిగ్గా తన ముచిక నుండి విడిపోతుందో అట్లా నన్ను కూడా విముక్తుణ్ణి చేయి తండ్రి అని చెప్పి స్వామివారిని మనము మృత్యుంజయ మహామంత్రంలోని ప్రార్థన చేస్తాము. చాలా మందికి ఈ మృత్యుంజయ మహామంత్రానికి అర్థం తెలియక అది చదివితే మనకి మృత్యువు దరిచేరదు అని అంటారు. కాదండి, అకాల మృత్యువు దరిచేరదు అంటే మనము ఒక యుక్త వయస్సులో ఉన్నాము. ఆ యుక్త వయస్సులో ఉన్నప్పుడే మరణం సంభవించకూడదు. ఎవరికైనా సరే యుక్త వయస్సు వచ్చేటప్పుడు వాడు చేయవలసిన పనులు వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ అయ్యాక అప్పుడు వాళ్ళకి వృద్ధాప్యం వచ్చాక వాళ్ళ ఆయువు తీరాక చనిపోవటం వేరు. ఇప్పుడు అనకూడదు కానీ ఈరోజు ఇంటి నుంచి బయటకు వెళితే మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు మన ప్రాణాల మీద మనకు గ్యారంటీ లేదు. అలాంటివి యాక్సిడెంట్లు చాలా ఎక్కువ అయిపోయాయి. అందుకని చెప్పి ఇది మహామృత్యుంజయ మంత్రం. ఇది చదువుకున్న వాడికి అకాల మృత్యువు దరిచేరదు. ఇది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.